బాంబులు పేలి పేకలు తెగి పెద్ద గొడవ జరుగుతూ ఉంటే వసుంధర కొడుకుని తీసుకుని ఏమీ కాకూడదని చెప్పి గదిలో పెట్టి తాళం వేసేద్దా, చేయి పట్టుకుని గొడవలోకి పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి చేదులు వెళ్ళిపోతాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఏవో అని మెంటల్ ఎక్కిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు సార్. కళ్ళెదురుగానేగా ఉంది, అంత ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ దేనికి? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే నెక్స్ట్. ఇవాళ తెల్లంగానే అట్నుంచి ఒక ఎనప మొక్క వచ్చి మనోడు కంట్లో దిగిపోద్ది, కన్ను నుజ్జు అయిపోద్దా. ఏంటయ్యేది గెలక్కాయ, జస్ట్ లెఫ్ట్ సైడ్ కొంచెం బ్లర్ అవుద్ది అంతే. నువ్వు నాకు నచ్చావు సినిమా రాసింది తమరేగా. నేనే. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమి లేదు, ఉత్తుత్తిని. కంటిన్యూ. ముసలోడు ప్లాన్ వర్కౌట్ అయ్యి అల్లుడు జైలుకి, కూతురు ఇంటికి. అదేంటి ఇందాక ఆ ప్లాన్ వేసింది కూతురు అని చెప్పావు? ఆ విషయం అప్పుడే ఆడియన్స్కి తెలియదు కదా. నెక్స్ట్. కూతురికి నారాయణ నుంచి పెళ్లి చేసేసి వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకుని గారాబంగా పెంచేస్తాంట. అదేంటి ఇందాక వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకే కాదన్ను. మీరు నోరు మూసుకుంటే ఎంత అందంగా ఉంటారో తెలుసా? చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. మినిస్టర్ అవ్వాలని కళ్ళగానే తన కట్ట మధుగాడి కళ్ళ మీద కిరసనాయిలు పోసి తగలబెట్టేసి కూతురిని మినిస్టర్ని చేస్తాడు. ఆడేమో మనోడు గురించి రివీలింగ్ చేస్తాడని భయపెడతాడు. ఆ పెద్ద అబ్బాయిని ఎందుకు వదిలేశారు? వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని ఓ ప్రెస్ మీట్ పెట్టి 4 క్వశ్చన్లు అడిగితే మీరు హెడ్లైన్స్ లో నేను క్యాబినెట్ లో ఉంటాం. కూతురు రాజకీయ జీవితం ఎక్కడ దెబ్బతినేస్తుందో అని భయపడిపోయి ముసలోడు మున్సిపాలిటీ ప్లాన్ వేస్తాడు. సినిమా మొత్తంలో ఒక్క మంచి ప్లాన్ అని వేస్తాడా? నో. వై? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఈ ముసలోడేమో మనోడికి ఆ కుటుంబానికి ఏ సంబంధం లేదని చెప్పి సంతకం పెట్టించాలని సారంగ పనికి పని పురమాయించేస్తాడు. ఈ ఎక్కడ మనోడు బీడీ కాల్చుకుంటూ ఇంటరాక్షన్ ఇచ్చేసి చాలాసేపు కెమెరాకి మొహం కనబడకుండా తప్పించుకుని తిరిగేస్తాడు. దేనికి? వచ్చింది ఎవరా అని ఆడియన్స్ నా మాత్రం టెన్షన్లో పెట్టాలి. ఫస్ట్ లుక్లో, పోస్టర్లో, గ్లిమ్స్లో, ట్రైలర్లో, లిరికల్ వీడియోల్లో ఆల్రెడీ మనోడే హీరో అని రివీల్ అయిపోద్దిగా. పాయింటే. అవును, మరి ఎందుకు అంత టెన్షన్ పెట్టడం? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. మన్మధుడు సినిమా రాసింది తమరేగా. నేనే. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఉత్తుత్తిని. కంటిన్యూ. మనోడు జీప్ వేసుకుని ముసలోడి దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ జీపులో నుంచి దిగి ఆడియన్స్కి మొహం చూపించేస్తాడా? ముందు బీడీ పోగొత్తది, తర్వాతే మనోడు మొహం వస్తుంది. మనోడేమో సంతకం పెట్టన గెరడు అంటాడండి. ఈ మ్యాటర్ పానీగాడు ముసలోడి దగ్గరికి కన్వే చేయగానే ముసలోడు దగ్గు ఆపుకోవడానికి విక్స్ బిల్ వేసుకుని విధ్వంసం చేసేస్తా భయపడేస్తాడండి.